ప్రధానమంత్రి మోదీ గారు భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా రేపో మాపో ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు పరిపాలించిన రికార్డు కూడా నెహ్రూ గారి రికార్డుని బ్రేక్ చేసేసారు. 12 సంవత్సరాలు అంత పూర్తవుతుంది. సుమారుగా 4399 రోజులు ఎంతో రికార్డు. అది 98 రోజులు నెహ్రూ గారికి ఉంది, ఇక్కడ 99 రికార్డు బ్రేక్ అవుతుంది. సో మోదీ గారు ప్రతిదీ కూడా ఆయన వచ్చిన తర్వాత భారతం ఒకలాగుంది, రాకముందు భారతదేశం ఒకలాగుంది. అది అందరూ అవునన్నా కాదన్నా అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే మొన్న ఎప్పుడూ లేనిది ఆయన ఈ పశ్చిమాసియా ఇబ్బందులు, డాలర్ మారక విలువ రూపాయి మారక విలువ పెరిగిపోవడం, యుద్ధం ప్రారంభం ముందు 84 రూపాయి విలువ డాలర్ విలువ ఉన్న సందర్భంలో యుద్ధం ముగిసిన తర్వాత ఈ ట్రంప్ గారి పిచ్చి పిచ్చి విధానాల తర్వాత ఈ పశ్చిమాసియా బగ్గుమన్న తర్వాత ₹95.61 ఆల్మోస్ట్ 95 అనుకోండి పని వెళ్ళిపోయింది. అంటే 11 రూపాయలు పెరిగింది. చూడండి ఎంత దారుణం. సో వెంటనే ఇప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఎల్నినో అనే కరువు ఒకటి రాబోతుంది, పశ్చిమాసియా ఇది క్రూడ్ ఆయిల్ హార్మూజ్ జలసంధి మూసేయడం, చుట్టూ తిరిగి వచ్చే క్రమంలో ఇబ్బందికరంగా ఉండడం, మరోవైపు బాంబులాస్టులు ఇండియాకి ఎవరు ఆపమంటూనే ఆ హార్మూజ్ నుంచి విడిచిపెట్టినా కూడా చుట్టూ అమెరికా నౌకలు ఉండడం వల్ల అదొక ఆర్గ్యుమెంటు, అదొక డిస్టర్బెన్స్. మొత్తం మీద క్రూడ్ ఆయిల్ కూడా ఒక్కసారిగా పెరగడము, మనకు కూడా పెట్రోల్ రేట్లు ఒకసారి 107 నుంచి 115 రూపాయలు ఎంతో పెరిగిపోయింది. ఇలాగా పక్క దేశాలతో పోల్చితే మనకు తక్కువే ఉంది బికాజ్ ఆఫ్ ప్రజెంట్ గవర్నమెంట్. ఎందుకంటే గత 4 ఏళ్లలో పెట్రోల్ ₹1 కూడా పెంచలేదు, అది అందరికీ తెలిసిన వాస్తవం. అది ఎవరు అంగీకరించరు. ఇప్పుడు పెంచారు, ఇప్పుడు ఇదే మాట్లాడతారు. సరే, జనరల్గా తెలకాయితం అంతా వదిలేసి ఆ మచ్చను వెతికే మెంటాలిటీసే కదా అందరివి. సరే, విమర్శించారు అనుకుందాం. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? అయ్యా, రాబోయే రోజులు గడ్డు పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమాసియా ఇబ్బందులు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారుగా 16 దేశాల మధ్య 8 రకాల యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. ఏవో మన లెబనాను, ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా, ఏవేవో చిన్న చితక అన్నీ కలిపి, మన పాకిస్తాను, ఇండియా, మన ఆపరేషన్ సింధు టైంలో ఇట్లాగా, అలాగే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇట్లాంటి అన్ని రకాల పరిస్థితుల్లో ఋతుపవనాలు కూడా సరిగ్గా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల, సరైన వర్షం పడకపోవడం వల్ల, ఎల్నినో ఎఫెక్టు అంటే పసిఫిక్ మహాసముద్రంలో నీరు తీవ్రంగా వేడి ఎక్కడం వల్ల ఆ ఆవిరే ఇబ్బంది, ఆ ఎఫెక్ట్ వల్ల సరిగ్గా వర్షాలు కూడా పడవు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ ఎప్పుడో 150 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని పరిస్థితుల్లో దయచేసి కరోనా టైంలో ఎలాగైతే ప్రజలందరూ సహకరించి ఇళ్ళకి పరిమితం అయ్యారో, ఈసారి ఇళ్ళకి పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు, కానీ దుబారా ఖర్చు తగ్గించండి. అనవసరంగా విదేశ ప్రయాణాలు, ఊరికే మా డబ్బులు మా ఇష్టం కదా అని పెట్రోల్ ఖర్చు పెట్టి వెళ్ళడాలు, ఊరికే బంగారం విలువలు పెరిగిపోతున్నాయని కొని పెట్టి దాచిపెట్టుకోవడాలు, ఇవన్నీ చేయడం వల్ల డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ధర కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో ధర తగ్గుతుంది. సో అందుకు బంగారం, వెండి ధరలు దయచేసి అవసరమైతే కానీ కొనొద్దు. మీ దగ్గర ఇంట్లో నిలవపెట్టు, అంటే ఒక లెక్క ప్రకారము అది ఎన్నో టన్నుల, లక్షల టన్నుల బంగారం భారతీయులు వద్దుందటండి. ఇది కూడా ప్రతిదీ జిఎస్టీ అయ్యి ఆన్లైన్ అయిన తర్వాత తెలిసిన లెక్క, అంతకుముందు తెలియని లెక్క కాదు ఇది. అంతకుముందు నుంచి ఇంకెంత ఉందో, లంకిబిందెల రూపంలోనో, పూర్వం రోజుల్లో బిస్కెట్ల రూపంలోనో, కాసుల రూపంలోనో, ఆభరణాల రూపంలోనో, లేదా దేవుడు మాన్యాలకు సంబంధించి, దేవుడు ఆభరణాలకు సంబంధించి, ఇప్పుడు పద్మనాభ స్వామి ఆలయం, అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలో 6 గదుల్లో 2వ గది ఇప్పటికీ తెరవలేదు. ఈ 5 గదుల్లో చూసిన సంపద ఏ ప్రపంచ సంపద కూడా పనికిరాదు దాని ముందు. వెలకట్టలేని సంపద ఉంది దాంట్లో. అందులో ఉండే వజ్ర వైఢూర్యాలు కానీ, మరకత మాణిక్యాలు కానీ, బంగారం కానీ ఏవి కూడా వెలకట్టలేమంట. అంతటి సంపద, అది ఎంత భారతదేశం సొంతం. అంతెందుకండి, స్వామివారి బంగారం, తిరుమల వెంకన్న స్వామివారి బంగారంని ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే అది రోజుకి 10 గ్రాములు ఎంతో ఇంట్రెస్టే ఇస్తుందట. అంటే ఎంత ఉందో చూడండి, స్వామి అలంకార ప్రియుడు, దేవదేవుడు. సో అలాగా భారతీయులు బంగారు ప్రియులు ఇంత నిల్వ చేసుకుని బాబు కాస్త ఆపండి, బ్రేక్ ఇవ్వండి, దాని విలువ తగ్గుతుంది, వాల్యూ తగ్గుతుందని చెప్పారు. సో మనం 1,65,000 10 గ్రాములు అనుకున్నది ఈరోజు 1,48,000కి వచ్చేసింది. ఒక్కసారి 10 గ్రాముల మీద 4,300 తగ్గింది. అంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్ని కలిపితే 1,55,56 అవుతుంది అనుకోండి. కానీ వితౌట్ ట్యాక్స్లు మాత్రం 1,48,000కి పడింది. అలాగే వెండి కూడా తగ్గింది. వెండి కూడా
అమెరికన్ డాలర్ ప్రకారం చూస్తే $63 ఎంతో ఉంది. చూసారా, అంటే 6,954 సుమారుగా 5,000కు ఎంతకో తగ్గింది. అలాగే బంగారం అయితే సుమారుగా $4,123 ఎంతో ఉందంట. ఇంటూ 95 రూపీస్ వేసుకోండి. సో తగ్గుతూ వస్తుంది. మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అందులో ఒక 5% మోదీ గారు మాట పాటించిన ప్రపంచంలోనే అత్యంత యువత గల దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం, ప్రపంచంలోనే అత్యధిక బిజినెస్ జరిగే ప్రదేశం. ఎందుకంటే నిజంగా ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని కంపెనీలు కూడా భారతదేశంలో 1% షేర్ తీసుకున్న మార్కెట్ షేరు వాళ్ళు బిలియనీర్స్ అయిపోతారు, కుబేర్లు అయిపోతారు. దట్ ఈజ్ ఇండియా. నిజంగా మేరా భారత్ మహాన్. నిజంగా అది అద్భుతం. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, ఇంత పెద్ద దేశాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని ఎలా ఆయన హైయెస్ట్ ఇప్పటివరకు ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానిగా కూడా నిలబడ్డం, ఎక్కడ అరమరికలు లేకుండా, స్కాములు లేకుండా, ఒక మచ్చ లేకుండా అలా ముందుకెళ్ళడం చిన్న చిన్న విషయమా? సో ఈరోజు తీసుకునే నిర్ణయాలు కొన్ని రేపు క్రూడ్ ఆయిల్ కూడా ఇంకా ఇలాగ జాగ్రత్తగా పడి చేస్తే కొంతలో కొంత తగ్గచ్చు. తద్వారా రూపాయి విలువ వల్ల డాలర్ మార్క్ విలువ కాస్త తగ్గుముఖం అవుతుంది. చూసారా ఎంత ముందు చూపుతో. లేకపోతే ఎంతో ఇబ్బంది లేకపోతే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడండి ఇలా అనుకుంటున్నారు. కానీ సరే ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని అధిగమించాలి. కరోనా టైంలో కూడా ప్రపంచ దేశాలు అందరూ పిట్టలు రాలినట్టు రాలిపోయారు, భారతదేశంలో తప్ప. ఎందుకు? మన ఆహారపు అలవాట్లు వేరు, మన ఉష్ణోగ్రత వేరు, మన శరీర తత్వాలు వేరు. వాళ్ళలాగా బ్రెడ్ జాము తినే బతుకులు కావు మనవి. షడ్రుచుల సమ్మేళనంతో తిరిగే బ్రతుకులు, ఎండకి ఓర్చుకొని చలికి తట్టుకొని నిలబడే శరీర తత్వాలు. సో ఇటువంటి నేపథ్యంలో కరోనాని అధిగమించిన మనం దీన్ని కూడా అధిగమించాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏదైతే అమెరికా లాంటి వాటితో విభేదించి రష్యాతో ఆయిల్ కొనడము, అమెరికాతో విభేదించి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ కంట్రీస్తో వేసుకోవడం, ఇవన్నీ కూడా మోదీ గారు చేసే ట్రెమండస్ చేంజెస్, ట్రెమండస్ డెసిషన్లో అద్భుతాలు. సో తద్వారా బంగారం, వెండి లాంటివి తగ్గుముఖం పట్టడం, రూపాయి మారక విలువ కూడా పెరగడం డాలర్తో పోల్చితే మంచి పరిణామాలే. బట్ జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలో రూపాయిన రేపటి కోసం దాచిపెట్టుకోండి. రేపు రాబోయే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు గడ్డు పరిస్థితులు ఉంటాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు, జ్యోతిష్య పండితులు చెప్తున్నారు, మేధావులు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ప్రపంచం ఎటువైపు తీసుకెళ్తుందో. బట్ ఇటువంటి మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు తీసుకున్న నిర్ణయాలతో మాత్రం బంగారం, వెండి మాత్రం దారుణంగా అట్లు జనకు బాగా తగ్గిందంటే 800, 1000 అనుకున్నాను. చూసేసరికి ఇవాళ నిజంగా షాకు. 4,300 ఒకేసారి తగ్గిందంటే బాగా చేంజెస్ వచ్చినట్టే.